ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ, దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, ప్రభుకి సమీపంగా జీవించండి. దేవుడు మరి దుర్దినములు, పోరాటాలు, శ్రమలతో కూడిన దినాల్లో మనల్ని అందరినీ కాచి కాపాడునట్లుగా దేవుని కృప మనందరి కుటుంబాలపై ఈ ఉదయకాలం దిగివచ్చును గాక. దేవుని బలమైన సన్నిధి ప్రతి దినం మిమ్మల్ని భద్రపరుస్తూ ఆదరిస్తూ తన కృపలో వర్ధిల్లి చేసి నడిపించును గాక. ఆమేన్. మరి ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 3వ వచనము. ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున ఉందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమునందురు. శ్రేష్టమైనటువంటి వాగ్దానం. దేవుడు తన ప్రజలను ప్రేమించేవాడు. ఆయనను ప్రేమిస్తూ ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క బిడ్డల పక్షాన ఉండేవారు. దేవుని బిడ్డల సహాయార్థము నిత్యము దేవుని ప్రజలు కనిపెడుతూ ఉంటారు, సహకరిస్తూ ఉంటారు. ఆయా సమయాల్లో మరి నాయకులు, అధికారులు, రాజులు, దేవుని ప్రేమిస్తున్న వారందరూ కూడా దేవుని బిడ్డల పక్షాన వారు పోరాడతారు. దేవుడు వారిని నిలబెట్టుకుంటూ ఉంటాడు. అంతేకాక ప్రభు అంటున్నాడు కదా, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, మరి వారు నీ నోట నుండి బయలువెళ్ళి ఉపదేశమును ఆలకించుదురు, వింటారు. నీ ఉపదేశాన్నే కాదు, నీవు చేస్తూ ఉన్న మనవిని, నీవు అడుగుచున్న సహాయాన్ని కూడా వారు ఆలకిస్తారు. నీ మనవిని ఆలకించి నీకు సహాయం చేసదరని ప్రభు మాట్లాడుతున్నాడు. అనేకుల మీద దేవుడు నిన్ను అధికారిగా, అధిపతిగా, నీ నోట నుండి ఉపదేశాన్ని అనుగ్రహించి వారిని బలపరిచినట్లుగా ఒక పాత్రగా నిన్ను వాడుకుంటాను. అంటే నీ జీవితంలో బలమైన కార్యం చేసి మరి ప్రభు యొక్క మాటలను ప్రకటించే పాత్రగా నేను నిలబెడతానని, నీ నోటన నా ఉపదేశాన్ని ఉంచేదనని, అనేకులు దాన్ని ఆలకించి దీవించబడే కృపను నీకు అనుగ్రహించేదను అని దేవుడి ఉదయకాలం వాగ్దానం చేస్తూ ఉండగా, మరి ప్రభువు ప్రేమిస్తూ ఉన్న బిడ్డగా, ప్రభువుని ప్రేమిస్తూ ఉన్న బిడ్డగా మరి ప్రార్థనలో దేవునికి సమీపంగా నువ్వు కొనసాగు. నీ జీవితంలో ఉన్న ప్రతి లోటుని, ఇరుకుని, సమస్యని, అపాయాన్ని ప్రభు తొలగించబోతున్నాడు. అనేకుల ఎదుట తన నామ మహిమార్థమై నిన్ను ఆయన లేవనెత్తబోతున్నాడు. లోకానికి మరి దేవుడు మనల్ని వెలుగుగాను, ఉప్పుగాను దేవుడు మనల్ని ఉంచి ఉన్నాడు. కనుక దేవుని సముఖంలో నమ్మకంగా జీవిద్దాం. శ్రేష్టమైనటువంటి ఈ వాగ్దానాన్ని మన జీవితంలో ప్రభు నెరవేర్చినట్లుగా అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయం ప్రభా, అనేకులు తండ్రి మా నోటి ఉపదేశమును ఆలకించినట్లుగా అనేకులకి ప్రకటించే ఆ ఉన్నతమైన ధన్యతను మాకు ఇచ్చేదని వాగ్దానం చేస్తూ ఉన్నావు. ఆయన జనములను ప్రేమించును. అవునయ్యా, ఈ లోకాన్ని, లోక ప్రజలను అయ్యా, కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరిని నేను ప్రేమించే దేవుడు. ఏలైనగా ప్రజలందరికీ సృష్టికర్తవు దేవుడవు నీవు. అయ్యా, నీవు జనములను ప్రేమించేదని సెలవిస్తున్నావు ప్రభా. అయ్యా, ఇదిగో మా నోట నీ ఉపదేశాన్ని ఉంచెదరని సెలవిస్తూ ఉన్నావు. అయ్యా తండ్రి, నీ పాదముల యొద్ద జనములు సాగిలపడినట్లుగా నీ కార్యములను తండ్రి జరిగించే దేవుడు, మా పక్షాన వేద్యమాడుచున్నవాడు, నీకు స్తోత్రములు తండ్రి. నిశ్చయంగా ఈ ఉదయకాలం ఈ శ్రేష్టమైన వాగ్దానం ప్రభా నీ బిడ్డలందరి జీవితాల్లో నెరవేరును గాక. ఏ ఏ సమస్యలు, ప్రతికూలతలు, ఇదిగో సమస్యలే ఎదుట తండ్రి నీ బిడ్డలు సాగిలపడే స్థితిలో ఉంటున్నారో, ఇదిగో సమస్యలే ఇది మొదలుకొని వారి ఎదుట సాగిలపడును గాక. శత్రువు లయపరచబడుదురు గాక. ప్రతి పోరాటం కొట్టివేయబడును గాక. వ్యాధి బలహీనతల నుండి నీ బిడ్డలందరికీ విడుదల చేయండి తండ్రి. గర్భఫల విషయంలో తండ్రి, భూఫల విషయంలో ప్రభా, వివాహ విషయంలో తండ్రి, అయ్యా నీ బిడ్డల యొక్క సర్వ ప్రయత్నముల విషయంలో ఇదిగో నీ అద్భుతమైన హస్తం ఇప్పుడే చాపబడును గాక. ప్రతి ఒక్కరి ప్రయత్నములను మీ చిత్తానుసారంగా మీ నామ మహిమార్థమే నెరవేర్చమని వేడుకుంటూ, ఎవరెవరు ఆత్మీయంగా బలహీనపడి ఉన్న స్థితిలో ఉంటున్నారు ప్రతి ఒక్కరిని లేవనెత్తని బలపరచండి. నీ బిడ్డల జీవితాల్లో జరగవలసిన ఆత్మరక్షణ కార్యం, మారు మనసు కార్యం, ఇదిగో నేను హత్తుకొని జీవించే కృపను ప్రభా నీ బిడ్డలందరి జీవితాల్లో దయచేయమని ప్రార్థిస్తూ, ఈ దినం ఈ వాగ్దానం వింటున్న నీ బిడ్డలందరినీ ఆదరించండి, బలపరచండి. వారిని ప్రేమిస్తున్నావు ప్రభా. నీ ప్రేమను గ్రహించి నీలోనికి తిరిగి ఆయన స్థిరపరచబడే కృపను నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ దినం ప్రభా బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి ప్రభా. వారి జీవితాల్లోని ఈ శ్రేష్టమైన వాగ్దానం ప్రభా ఈ సంవత్సరం అంతా నెరవేర్చి లేవనెత్తమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం. మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. దేవుడు బలమైన కార్యాలు మనందరి జీవితంలోనూ చేయబోతున్నాడు. ఆమేన్. మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దానాన్ని చూస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వాగ్దానం లైక్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అనేకులకి షేర్ చేయండి. మీ అందరి ప్రార్థన అవసరతల నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు గొప్ప సమాధానం మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికే మహిమ. కనుక ప్రతిరోజు ఫాలో అవుతుండండి. దేవుడు మీకు తోడైండునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.